హాయ్ ఎవ్రీవన్, నా పేరు వెంకటేష్ అండి. మనం ఈ వీడియోలో కాంప్లెక్స్ నెంబర్స్ గురించి ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ ప్రాబ్లమ్స్ కాంప్లెక్స్ నెంబర్స్ మీద ఏమేమి వచ్చాయి అవి ఒక్కొక్కటిగా ఒక్కొక్క వీడియోలో మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. కాంప్లెక్స్ నెంబర్స్, అసలు ఈ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటిది? ఏదైనా నంబరు, దీని కాంప్లెక్స్ ఏదైనా నంబరు ఏ ప్లస్ ఐబి ఫామ్లో ఉంటే వాటిని కాంప్లెక్స్ నెంబర్స్ అని అంటాం. సో ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని జెడ్తో డినోట్ చేస్తాం. సో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఐబి. సో ఇది ఈ ఫామ్లో ఉండే వాటిని కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? సమ్ 1 ప్లస్ I3, లేకపోతే 2 ప్లస్ 7 I7, లేకపోతే 8 ప్లస్ I9. ఈ ఫామ్లో ఉండే వాటిని కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు జీరో కాంప్లెక్స్ నెంబర్ అవుతుందా? జీరో కూడా కాంప్లెక్స్ నెంబరే అవుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు 0 ప్లస్ I0 ఇలా కూడా రాసుకోవచ్చు కదా. సో ఇది కూడా కాంప్లెక్స్ నెంబరే అవుతుంది. అంటే ఎనీ రియల్ నెంబర్ కూడా కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఐ అంటే ఏంటి? ఇక్కడ ఐకి ఒక వాల్యూ ఉంటుంది. I ఈజ్ ఈక్వల్స్ టు √-1. సో ఇప్పుడు I² ఏమొస్తుంది? I² ఈజ్ ఈక్వల్స్ టు √-1 హోల్ స్క్వేర్. సో దీని వాల్యూ ఏమొస్తుంది? ఈ స్క్వేర్కి ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి, -1 మిగులుతుంది. I³ ఏమొస్తుంది? I² ఇంటూ I కదా. సో I² ఎంత? -1 ఇంటూ I. సో ఈజ్ ఈక్వల్స్ టు -I. I4 ఏమొస్తుంది? I4 ఈజ్ ఈక్వల్స్ టు I² ఇంటూ I². I² ఎంత? -1. ఇంకో I² ఎంత? -1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో +1 వస్తుంది. సో ఈ చిన్న కాన్సెప్ట్ మీద మనకి ప్రీవియస్ ఇయర్ ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఏంటిది? 1 ప్లస్ I పవర్ 2011 బై 1 మైనస్ I పవర్ 2009 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంట. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? A1, B2, C -2, D -1. సో దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? 1 ప్లస్ I పవర్ 2011 బై 1 మైనస్ I పవర్ 2009. సో ఈ 2011ని మనం 1 ప్లస్ I పవర్ 2009 ఇంటూ 1 ప్లస్ I పవర్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఆ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్నాం మనం. ఇదేంటిది? ఏ పవర్ m ప్లస్ n అవుతుంది కదా. 2009 ప్లస్ 2 2011 అవుతుంది. కింద డినామినేటర్లో ఏంటిది? 1 మైనస్ I పవర్ 2009. సో ఈ పవర్లు సేమ్ ఉన్నాయి కదా. ఇది ఏ ఫామ్లో ఉంది? ఇది సో దీని పవర్ సేమ్ ఉంది. అంటే ఏ పవర్ m బై b పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు a బై b పవర్ m. ఈ ఫామ్ కదా. a పవర్ m బై b పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు a బై b పవర్ m కదా. సో ఇదేమొస్తుంది? 1 ప్లస్ I బై 1 మైనస్ I పవర్ 2009 ఇంటూ 1 ప్లస్ I హోల్ స్క్వేర్. సో ఇదేంటిది? న్యూమరేటర్ డినామినేటర్ ఉంది కదా. మనం డినామినేటర్ని ఫ్యాక్టర్ చేసుకుందాం, రేషనలైజ్ చేద్దాం. ఏమొస్తుంది? 1 ప్లస్ I బై 1 మైనస్ I ఇంటూ డినామినేటర్ని కదా. సో 1 ప్లస్ I బై 1 ప్లస్ I. ఈ రెండు క్యాన్సిల్ అయితే ఒకటే రిమైండ్ వస్తుంది కదా. సో దీని హోల్ పవర్ ఏమొస్తుంది? 2009 ఇంటూ 1 ప్లస్ I హోల్ స్క్వేర్. సో ఇదేం ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ I ఇంటూ 1 ప్లస్ I 1 ప్లస్ I హోల్ స్క్వేర్. కింద డినామినేటర్లో ఇది ఏ ఫార్ములా ఉంది? ఇది a మైనస్ b ఇంటూ a ప్లస్ b. ఏ ఫార్ములా ఏమొస్తుంది? a మైనస్ అంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు a² మైనస్ b² కదా. a ఏంటిది? ఇక్కడ 1 కదా. సో 1² మైనస్ b ఏంటిది? I. సో I². సో దీని పవర్
2009 ఇంటూ ఇది 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్. సో దీని సింప్లిఫికేషన్ చేద్దాం. 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ ఏమొస్తుంది? 1 ప్లస్ ఐ, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సేమ్ ఇట్లా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? 1 స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ ఐ బై. సో నెక్స్ట్ ఇదేంటిది? 1 స్క్వేర్ ఉంటుంది. 1 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్. సో దీని హోల్ పవర్ 2009 ఇంటూ 1. దీనికి ఏమొస్తుంది? 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్కి 1 స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ ఐ. సో ఇది ఈజ్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ 1. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత? మనం ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1. సో ఇది ప్లస్ -1 ప్లస్ 2 1 ఇంటూ ఐ అవుతుంది కదా. కింద డినామినేటర్లో 1 స్క్వేర్కి 1 మైనస్ ఐ స్క్వేర్ వాల్యూ ఎంత? -1 కదా. పవర్ 2009 ఇంటూ 1 స్క్వేర్ వాల్యూ 1 ప్లస్ ఐ స్క్వేర్ వాల్యూ -1 ప్లస్ 1 ఇంటూ ఐ 2y. సో ఇది ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఇది 1 మైనస్ 1 అవుతుంది ప్లస్ 2y డివైడెడ్ బై 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1. దీని పవర్ 2009 ఇంటూ సేమ్ ఇది 1 మైనస్ 1 ప్లస్ 2y. సో ఇది రిమైండ్ ఏమొస్తుంది? 1 మైనస్ 1 0. ఇదెంత? ఇది 2y మిగులుతుంది కదా. 2y బై 2 పవర్ 2009 ఇంటూ 1 మైనస్ 1 0. ఇదెంత మిగులుతుంది? 2y. సో ఈ 2 క్యాన్సిల్ అవుతుంది కదా. ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఐ పవర్ 2009 ఇంటూ 2i. సో ఐ పవర్ 2009 మనం ఎట్లా డిరైవ్ చేసుకోవచ్చు? ఇక్కడ i4 ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. సో i4 1 అంటే i పవర్ 8 కూడా 1 అవుతుంది కదా. అంటే 4తో మల్టిప్లై అయ్యే నెంబర్స్ అన్నిటికీ మనకి 1 వస్తుంది. సో ఇప్పుడు 2009ని 4తో డివైడ్ చేద్దాం. 4 5s are 20 0. నెక్స్ట్ 9 4 2s are 8. రిమైండ్ ఎంత? 1 మిగిలింది కదా. అంటే దీన్ని ఎట్లా రాసుకుంటాం మనం? ఐ పవర్ ఎంత? ఇది 504 ఇంటూ 502 ఇంటూ ఐ కదా ఇంటూ 2i. సో ఇప్పుడు ఇది ఈక్వల్స్ టు ఏమొస్తుంది? దీని వాల్యూ 1 వస్తుంది కదా. ఐ పవర్ 4 ఇంటూ ఏది ఉన్నా మనకి 1 వస్తుంది. సో రిమైండ్ ఏంటిది? 1. ఐ ఒకటి రిమైండ్ మిగిలింది కదా 1i. సో ఐ ఇంటూ 2i. సో ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఇది 2 ఇంటూ ఐ ఇంటూ ఐ ఏంటిది? ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత మనకి? -1. సో ఇది ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ -1 -2. సో ఇది ఆన్సర్. సింపుల్ కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని చెప్పేసి థ్యాంక్ యూ.